హాయ్ వెల్కమ్ టు శ్రీ హోమ్ టాక్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ మటన్ బ్లడ్ ఫ్రై. ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ముందే కోసుకొని ఆ తర్వాత బ్లడ్ని ఉడికించాలి. ఇలా మధ్య మధ్యలో మనం ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే కింద అడుగు పట్టేస్తుంది అనమాట, మాడిపోతుంది. సో ఇలా మొత్తం ఉడికిపోయాక మనం మొత్తం స్మాష్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలా చేసుకుంటే బాగుంటుంది. అండ్ కళాయిలో కొంచెం నూనె అండ్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. మటన్ బ్లడ్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, నాకైతే చాలా ఇష్టం ఈ కర్రీ. సో ఆవాలు జీలకర్ర వేసుకున్నాక మనం ఏం చేయాలంటే కొంచెం కరివేపాకు తీసుకొని ఒక గిన్నెలో వాటర్ వేసుకొని కరివేపాకుని బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలాగా దాన్ని కొంచెం బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి, మనం వేయించే నూనెలో వేసుకొని. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం బాగా వేయించుకోవాలన్నమాట. ఉల్లిపాయలు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మా వాళ్ళు ఏంటంటే ఉల్లిపాయలు బాగా తింటారు అనమాట. సో పక్క నుంచి ఇంకా అంటుంటే అలా వేసేసాను. అలాగే పసుపు కూడా వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకొని దాన్ని కూడా వేగించేసినాక దాంట్లో మనం మొత్తం బ్లడ్ని వేసేసేయాలన్నమాట. బ్లడ్ అంటే మన బ్లడ్ కాదండి, మటన్ బ్లడ్. దాన్ని వేసేసినాక బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం మసాలా రెడీ చేద్దాము. అండ్ బయట షాప్కి వెళ్ళి బిర్యానీ మసాలా అని అడిగితే మొత్తం ప్యాకెట్ ఇచ్చేస్తారు. ఆ రీల్లో ఉండి ఒక్కొక్క దాన్ని కొంచెం కొంచెంగా తుంచి దాన్ని కొంచెం వేపుకొని దాంట్లో ధనియాలు ఆవాలు వేసి కూడా వేపుకొని దాంట్లో మొత్తాన్ని ఒక మిక్సీలో వేసుకొని ఒకసారి మిక్సీకి పట్టేయాలి. దాంట్లోనే కొంచెం తెల్లుల్లి ఉల్లిపాయ అల్లం కూడా వేసేసుకొని బాగా మిక్సీకి పట్టించేయాలి. కొంచెం పేస్ట్ మెత్తగా ఉంటేనే బాగుంటుంది. ఆ పేస్ట్ని మన కర్రీలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న దాంట్లో ఇంకొంచెం ఉప్పు కారం వేసేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. దాంట్లో ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుంటే అయిపోయింది మన కర్రీ. ఇదండి ఇవాల్టి మన రెసిపీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బై బై.